రికార్డులో నమోదు చేస్తారు. పాస్ పుస్తకాలు భూమి పట్టం జప్తు చేస్తారు. అదేవిధంగా మన ఇందల్వాయి మండలంకు వచ్చేసిన జిల్లా అధికారులకు మరియు రైతులకు, ప్రజలకు, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు, తర్వాత మండల స్థాయి అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. చూడండి, అంటే పాస్ పుస్తకంలో మీకు అయితే ఎన్ని కవటాలు అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా సపరేట్ ఆ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. చూడండి, అంటే పాస్ పుస్తకంలో మీకు అయితే ఎన్ని కవటాలు అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా సపరేట్ ఆ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. అధికారాల వికేంద్రీకరణకు బాధ్యతను జవాబుదారీగా సంధించే విధంగా చట్టం అమలు. రెండవది, మార్గానికి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు ఇది అడ్వర్ట్ చేసుకుని కూడా మీకు వ్యతిరేకంగా రావచ్చు. అప్పుడు మీరు కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఏంటంటే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. అయితే ఇందులో అన్ని ముందు తహసీల్దార్గా ఏదైనా చేస్తే కనుక మీరు మా దగ్గరకు వస్తే మేమేం చేసేవాళ్ళం, మీరు సివిల్ కోర్టుకు పోమనేవాళ్ళం. కానీ ఈసారి అట్లా కాదు. ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థ అనేది ఉంది. తహసీల్దార్ గారు చేసింది మీకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి మీరు ఆర్టీఓ గారికి డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదారు ప్రతి కాలపరిమితి అనేది లేదు. ఈసారి ఆ కాలపరిమితి కూడా నిర్దేశించారు. ఆ కాలపరిమితిలో కనుక కాకపోతే మ్యూటేషన్ చేశారు. ఒక 4 రోజుల్లో కనుక ఆ కాలపరిమితిలో కాకపోతే కనుక ఆటోమేటిక్గా మ్యూటేషన్ అవుతుంది. కాబట్టి ఆ కాలపరిమితిలోనే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాలపరిమితి అనేది లేదు. ఈసారి ఆ కాలపరిమితి కూడా నిర్దేశించారు. ఆ కాలపరిమితిలో కనుక కాకపోతే మ్యూటేషన్ చేశారు. ఒక 4 రోజుల్లో కనుక ఆ కాలపరిమితిలో కాకపోతే కనుక ఆటోమేటిక్గా మ్యూటేషన్ అవుతుంది. కాబట్టి ఆ కాలపరిమితిలోనే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరతీలిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభసాధ్యం. చట్టబద్ధత. భూభారతి 2025 6వ చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారి మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ వాటిని వెరిఫై చేసిన తర్వాత ఆ పట్టా పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఒక డీల్ ద్వారా వచ్చిందా, వారసత్వంగా వచ్చిందా, అసైన్మెంట్ ద్వారా వచ్చిందా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ చట్టంలో ఏమంటే సర్వే మ్యాప్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీకున్న పట్టా పాస్ పుస్తకానికి ఆ ల్యాండ్ కి సంబంధించిన సర్వే మ్యాప్ కూడా అటాచ్ చేసుకునే ప్రొవిజన్ దీంట్లో ఉంది. ఎవరైనా రైతు సర్వే మ్యాప్ మేము అటాచ్ చేసుకోవాలి అనుకుంటే లైసెన్సెస్ సర్వే ద్వారా సర్వే చేయించుకొని ఆ సర్వే మ్యాప్ తహసీల్దార్ కూడా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ చట్టంలో ఇంకో కొత్త ప్రొవిజన్ ఏమంటే అప్పీళ్లు 2 అంచెల అప్పీళ్లు వేసినప్పుడు చాలా మంది పేద రైతులు మేము మంచి లాయర్స్ని, అడ్వకేట్స్ని పెట్టుకోలేము, ఎవరు డబ్బు ఉన్నదో వాళ్ళే మంచి లాయర్ని పెట్టుకుంటారు, మాకు లాయర్ని పెట్టుకునే ఆర్థికంగా అంత స్తోమత లేదు అనుకుంటే ఇవ్వడానికి అడ్వైస్ కాకుండా ఈవెన్ మీ తరఫున వాదించడానికి కూడా మనకి పారాలీగల్ అడ్వైజర్స్ అనేది ఉంటారు. సో వాళ్ళని మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్పీల్ వ్యవస్థ ఏదైతే ఆర్డీఓ కోర్టులో కానీ కలెక్టర్ కోర్టులో కూడా రైతుల తరఫున వాదించడానికి మనకి ఉచితంగా కూడా ఈ లాయర్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఇంతవరకు రికార్డులు చూసుకుంటే ఓన్లీ తహసీల్ ఆఫీస్లో ఈవెన్ ప్రీవియస్గా కూడా ఓన్లీ వ్యవసాయ భూములకి సంబంధించిన రికార్డులు మాత్రమే ఉండేవి.
ఇప్పుడు ఈ చట్టం ప్రకారంగా తహసీల్దార్ దగ్గర వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ మరియు గ్రామ కంఠం ఆబాదికి సంబంధించిన రికార్డులు కూడా దీంట్లో ఆర్డీఓ దగ్గర అంటే తహసీల్దార్ ఆఫీసుల్లో కూడా ఉంటాయి. ఇంతవరకు ఆబాదికి సంబంధించిన రికార్డులు పంచాయతీ సెక్రటరీస్ దగ్గరే ఉండేవి. ఇప్పుడు ఈ చట్టం ప్రకారంగా తహసీల్దార్ కంట్రోల్లో ఆబాది గ్రామ కంఠానికి సంబంధించిన రికార్డులు కూడా తహసీల్దార్ దగ్గరే మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ప్రీవియస్ రికార్డ్స్ ఇప్పుడు మీరు 1960s 70sలో పహానీలో మా భూమి ఎవరి పేరు మీద ఉంది అని చూసుకోవడానికి కూడా వెళ్తే మీకు సర్టిఫైడ్ కాపీస్ తహసీల్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో కానీ పాత చట్టంలో ఆ రికార్డ్స్ మెయింటెనెన్స్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే ఆన్లైన్ అయిపోయింది, ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి, కానీ ఇయర్లో ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి ఏ విధంగా వచ్చింది అనేది రికార్డ్స్ అనేవి లేవు. ఈ కొత్త చట్టంలో మనకి సెక్షన్ 13 and 12 కింద మనకి రికార్డ్స్ మెయింటెనెన్స్ అదేవిధంగా సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చే విధంగా కూడా ఈ సెక్షన్లో ఈ చట్టంలో మెన్షన్ చేశారు. సో మనకి చట్టంలో ఎవ్రీ ఇయర్ December 31st ఏముంది, ఆ ఇయర్ ఏముంది పహానీ అనేది ప్రింట్అవుట్ తీసి హార్డ్ కాపీస్ అనేది మనకి తహసీల్ ఆఫీస్లో ఉంటాయి. అదేవిధంగా ఆ సంవత్సర కాలం అంటే January 1st నుంచి December 31st వరకు ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కూడా మార్పుల రిజిస్టర్, ఏ విధంగా మార్పులు జరిగింది, ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీదకి వచ్చింది, అది ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనకి రిజిస్టర్స్ అనేవి తహసీల్ ఆఫీస్లో ఉంచడం జరుగుతుంది. వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. దాంట్లో లింక్ డాక్యుమెంట్ల నెంబర్లు కానీ, లింక్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇంకా ఏమైనా ఇతర వివరాలు కూడా దాంట్లో రాసుకునేవాళ్ళు. సో ఈ కొత్త చట్టంలో కూడా ఆ ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేశారు. అంటే మీరు కావాలంటే ఆన్లైన్లో ఏదైతే మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్గా ఒక దస్తావేజు రాసుకొని వెళ్ళినా కూడా ఆ దస్తావేజు మీరు సబ్మిట్ చేస్తే మీకున్న పట్టా పాస్ పుస్తకాలు ఇతర డాక్యుమెంట్స్ తహసీల్దార్ వెరిఫై చేసి జెన్యూన్ అనుకుంటే సో రిజిస్ట్రేషన్ అనేది సేమ్ డే అనేది చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా సెక్షన్ 7 కింద తహసీల్దార్కి సక్సెషన్ అండ్ విల్ డీడ్ అంటే వారసత్వము వీలునామా కూడా రిజిస్ట్రేషన్ చేసే పవర్స్ ఇచ్చారు. బట్ దీనిలో డిఫరెన్స్ ఏమంటే ఎప్పుడైతే రైతు సక్సెషన్ అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే ఒరిజినల్ మనకి టైటిల్ ఓనరు చనిపోతే వాళ్ళు లీగల్ హెయిర్స్ అప్లై చేసుకుంటారో సో అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు అగైన్ స్లాట్ బుక్ చేసుకుంటే వెళ్తే సేమ్ డే సక్సెషన్ చేసేవాళ్ళు. బట్ దానివల్ల చాలా ఇష్యూస్, చాలామంది వేరే లీగల్ హెయిర్స్ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు సివిల్ కోర్ట్స్కి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు గ్రామంలో ఎలా ఉంటుంది అంటే గ్రామంలో ఒకరో ఇద్దరు కొడుకులు ఆరు కూతుర్లు ఉంటారు, మిగిలిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో కానీ మన జిల్లాలో అదర్వైజ్ హైదరాబాద్ ఆర్ నిజామాబాద్లో ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వేరే లీగల్ హెయిర్స్ ఎక్కడైతే వేరే టౌన్స్లోని సిటీస్ ఆర్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళకి తెలియకుండా గ్రామంలో ఉన్న లీగల్ హెయిర్స్ ఎవరైతే అంటే ఒకరిద్దరు కొడుకులు కూతుర్లు ఉన్నారో వాళ్ళు తహసీల్ ఆఫీస్కి వెళ్ళి సక్సెషన్స్ చేసుకునే సందర్భాలు వస్తున్నాయి. సో దానివల్ల వాళ్ళు మిగిలిన కొడుకులు కూతుర్లు ఎప్పుడో 6 నెలల్లో 1 ఇయర్ తరువాత వాళ్ళకి తెలుస్తుంది మా తండ్రి గారి భూమి వీళ్ళు చేసేసుకున్నారు అని. సో అందుకు ఇలాంటి ఇష్యూస్ అనేది అవాయిడ్ చేయడానికి మనకి కొత్త చట్టంలో ఏవైతే సక్సెషన్ కింద అప్లై చేశారో వాటికి కంపల్సరీ ఎంక్వైరీ రికార్డ్స్ ఉన్నాయో టెంపరీగా మనకి కొత్తగా వచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి 6వ చట్టంలో కూడా అవి మైగ్రేట్ అవుతాయి. సో బట్ మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఒక 4 పైలట్ మండలాలను తీసుకొని దాంట్లో ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు పెట్టి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే రైతులకి కొంతమందికి భూమి తక్కువగా నమోదైంది, లేదు మా భూమి ప్రొహిబిషన్లో ఉంది, మాకు పట్టాపాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా భూమి నమోదు కాలేదు, ఇలాంటి గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విలేజ్ లెవెల్కే మనకి రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి ఈ మనకి అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేసే ప్రొవిజన్ అనేది ఈ చట్టంలో కల్పించడం జరిగింది. ఈ చట్టంలో సెక్షన్ 4 అండ్ సబ్సెక్షన్ 4 and 5 కింద ఈ ఇష్యూస్ అనేవి మనకి ప్రొవిజన్స్ అనేది పొందుపరచడం జరిగింది.
సో దాంట్లో భాగంగా మీరు ఎయిదర్ భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఎప్పుడైతే నెక్స్ట్ 2 monthsలో అంటే మే అండ్ జూన్ మాసాల్లోన ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు మీ విలేజ్లో పెడుతున్న రెవెన్యూ సదస్సుకి వస్తారో అక్కడైనా కూడా మీరు అప్లికేషన్లు ఇస్తే సో ఇచ్చిన అప్లికేషన్లకి నోటీసెస్ ఇచ్చి అది డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ చట్టంలో మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే 2 అంచెల అపీల్ వ్యవస్థ. సో మనకి ఒక 6-7 years బ్యాక్ వరకు కూడా రెవెన్యూ కోర్ట్స్ అనేవి ఉండేవి. అంటే ఏదైనా తహసీల్దార్ లెవెల్లో తప్పు జరిగింది, మాకు అన్యాయం జరిగింది అనుకుంటే ఆర్డీఓ కోర్టు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా అప్పట్లో రెవెన్యూ కోర్ట్స్ అనేది ఉండేది. తర్వాత మనకి వచ్చిన ధరణి చట్టంలో ఆ రెవెన్యూ కోర్ట్స్ వ్యవస్థ అనేది రిమూవ్ చేశారు. ఇప్పుడు కొత్త 6వ చట్టంలో ఆ వ్యవస్థను అనేది పునరుద్ధరించడం జరిగింది. దీంట్లో 2 అంచెల అపీల్ వ్యవస్థ అంటే మనకి దీంట్లో సెక్షన్ 5 అండ్ సెక్షన్ 7 కింద తహసీల్దార్ లెవెల్లో మనకి మ్యూటేషన్స్ చేసే పవర్స్ ఇచ్చారు. అంటే సెక్షన్ 5లో 5 రకాల ట్రాన్సాక్షన్స్ అంటే కొనుగోలు, తనఖా, గిఫ్ట్ ఇవ్వడం కానీ అదేవిధంగా మనకి ఎక్స్చేంజ్ అంటే బదిలీ ఆర్ పార్టీషన్ అంటే భాగ పంపకాలు. సో ఇవన్నీ కూడా 5 రకాల ట్రాన్సాక్షన్స్ మనకి సెక్షన్ 5లో తహసీల్దార్స్కి పవర్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఏమంటే ఇంతవరకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యాక్ట్లో ఏ విధంగా అయితే స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అదేవిధంగా ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్కి కూడా మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఇచ్చిన ప్రొవిజన్ ఏమంటే మనకి ఇప్పటి వరకు అంటే పాత చట్టం ప్రకారంగా తహసీల్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అంటే మీరు డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు, కొనుగోలుదారుడు ఎవరు, అమ్మకదారుడు ఎవరు, ఏ సబ్ డివిజను, ఏ ఎక్స్టెంట్ అనేది మెన్షన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో దానితో పాటు ఈ కొత్త చట్టంలో ఏమంటే రైతులు కావాలంటే ఓన్గా భూభారతి మనకి కూడా మనకున్న హక్కులు కానీ రైతులకు ఉన్నట్టు హక్కులు అవన్నీ కూడా ఏ విధంగా తెలుసుకుంటామంటే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏ విధంగా నమోదై ఉన్నాయో ఆ నమోదుని బట్టి మనకి హక్కులు సంక్రమిస్తాయి. కాబట్టి మనకి రైతులకి కూడా ఈ 6వ చట్టం అనేది చాలా ముఖ్యమైన రికార్డ్ అది. అదేవిధంగా 1945 అప్పుడు చూసుకుంటే మనకి కాసరా పానీ ఉండేది. కాసరా పానీలో రికార్డుల ఆధారంగా మనం వాళ్ళకి మన హక్కులు సంక్రమించాయి. అదేవిధంగా తర్వాత మనకి 6వ చట్టం తర్వాత 1971లో వచ్చింది. తర్వాత LRUP అని తర్వాత ధరణి చట్టం అనేది వచ్చింది మనకి. అయితే ఈ ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి మనకి. అయితే అంతకుముందున్న చట్టాలని తర్వాత కొంచెం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 6వ చట్టాలని వాళ్ళు తీసుకొని ఆ ధరణి చట్టం లోపాలన్నింటినీ కూడా సవరించుకుంటూ ప్రభుత్వం ఈ కొత్త భూభారతి చట్టాన్ని చేసింది. అయితే దీంట్లో మీకు అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. ప్రతి మండల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో కూడా మనం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. అట్లా మీకు అందరికీ కూడా అవగాహన కల్పిస్తాం. తర్వాత ఈ చట్టంలోనే మళ్ళీ మీ దగ్గర కూడా తహసీల్దార్ స్థాయి ఉద్యోగులు అదే రెవెన్యూ ఉద్యోగులు మీ దగ్గర రావడం జరుగుతుంది. మీ దగ్గర ఏమైనా సమస్యలు అవి ఉన్నట్లయితే వాళ్ళు మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని ఏమైనా సవరణలు కానీ లేకపోతే ఏవైనా మీ హక్కులు నమోదు కాకపోయినా కానీ మీ యొక్క గ్రీవెన్సెస్ అన్ని తీసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమాల వరకు మీకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు అనేది ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు మీ గ్రామానికి వచ్చి మీ హక్కుల్ని వాటిని కూడా పరిశీలించి వాళ్ళు పరిష్కారం చేస్తారు.